ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువిచ్చి దాని ముందు నా విలువ నేనే తగ్గించుకున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగానే ఇప్పుడు స్వతంత్రించాల్సి వచ్చింది. నేనిచ్చిన మర్యాదకు అదిచ్చిన గౌరవం ఈ జన్మలో మర్చిపోలేను. రామచంద్రయ్య, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి దాన్ని. ఏది చెప్పమనండి చూస్తా. వెళ్ళమని ఆయన అనటం కాదు, పండక్కి ఒక్కళ్ళున్నే పిలిచి నన్నెందుకు పిలవలేదు అని నేను అడుగుతున్నా. ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి. రై పోరా, పిలిచినప్పుడు ఎప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట్లు తీరేలా నడుచుకున్నారా నువ్వు? గొడవ చేసి వెళ్ళటమేగా. అలాంటి నిన్ను ఇంకెలా పిలుస్తారా వాళ్ళు? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పర్మిషన్ లేకుండా పిలిచే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళు మర్యాద ఇచ్చి పిలిచినా నిన్ను నేను లోపలికి రానిచ్చే ప్రశ్నే లేదు. నేను వచ్చే ముందే చెప్పా, మర్యాద ఇచ్చి మంచితనంతో మీరు నన్ను వాళ్ళని లోపలికి పిలిచేదాకా తిరిగి ఆ గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు అని. చూడండి పిఠాపురం మంగమ్మ గారు, ఈ ఇల్లు ఖాళీ చేయిద్దామని వచ్చారు కదా, ఇప్పుడు ఈ ఇల్లు నాదైంది. అది ఆ ఇల్లు కూడా నా సొంతం చేసుకుంటా, మిమ్మల్ని ఖాళీ చేయిస్తా. అది జరగని పని. ఆ భ్రమల్ని తొలగిస్తా. కలలు కనకండి. ఏది కలో ఏది నిజమో అర్థమయ్యేలా చేస్తా. నువ్వెప్పుడో చేయటం కాదు, నేను ఇప్పుడే వీళ్ళ కళ్ళు తెరిపిస్తా. ఏంటి, నన్ను అల్లుడు అనుకుంటున్నారా లేదా? మర్యాద ఇచ్చి నన్ను లోపలికి రమ్మని పిలుస్తారా లేదా? రేయ్, అల్లుడనే మర్యాద ఇచ్చే కాళ్ళు కడిగి కన్యాదానం చేశారా? కానీ నువ్వు ఆ మర్యాద నిలుపుకోలేదు, పిచ్చెక్కిన వాళ్ళ ప్రవర్తించావు. ఇంకా నీకు మర్యాద ఎలా ఇస్తారా? ఆ మాట చెప్పాల్సింది వీళ్ళు. ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పెద్ద మనవడు రఘురామికి నేనిస్తున్నాను. వాణ్ణి అన్నగా అంగీకరించు, చేసిన తప్పులకి క్షమాపణ అడుగు. అప్పుడు అది వాడికి ఇష్టమైతే రానిస్తాడు. అడ్డమైన వాళ్ళకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇదే ఈ పొగరేరా నీ విలువ తగ్గించింది, అల్లుడుగా చెప్పుకోవడానికి కూడా అసహ్యం కలిగించింది. ఏంటండి అలా మాట్లాడతారు? మీకు ఏమన్నా ఉండొచ్చు, కానీ మాకు వారు అల్లుడేగా. మీ పంతాల కోసం మా బంధుత్వాన్ని తెంచి పారేస్తారా? అసలు మా ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టు మీదంటే మీదని మీరు మీ సొంతం చేసేసుకొని మా ఇంట్లో మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తారే? శభాష్ సావిత్రి, చాలా బాగా మాట్లాడావు.